కొన్నిసార్లు నువ్వు దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నీ పరిస్థితులు నీకు కొన్ని చెప్తా ఉంటాయి, ఇది అవ్వదు, ఇది జరగదు అని చెప్పి. అలాంటప్పుడు నీ పరిస్థితులను నమ్మకూడదు. కొన్నిసార్లు మనుషులు మాటలు చెప్తూ ఉంటాయి, ఇది జరగదే, ఇది అవ్వదు, ఇంక నువ్వు వెయిట్ చేసినా సరే ఇంక ఇది కాని పని, నువ్వెందుకు అంతలా ఆశపడిపోయి ఎదురు చూసేస్తావు అని మనుషులు మాటలు చెప్తూ ఉంటాయి. కానీ ఆ మనుషుల మాటలు నువ్వు నమ్మకూడదు. కొన్నిసార్లు నీకు నీ చుట్టూరు పరిస్థితులన్నీ ఏకమైపోయి ఏమని నిరూపించబడతాయి తెలుసా? నీ కళ్ళు ముందు ఇది ఇంకా అయిపోయింది, నువ్వు నమ్మిందంతా వృధా, నీ చేయి జారిపోయింది, ఇంకా దీనితో ఫుల్ స్టాప్, ఇంక నువ్వు ఎదురు చూసేది ఏమీ నువ్వు పొందుకోలేవు, దేవుడేమి నీకు వాగ్దానం ఇవ్వలేదు అని చెప్తా ఉంటే నీ పరిస్థితులు ఒకసారి. కానీ నువ్వు ఆ పరిస్థితులు వేటిని నమ్మకూడదు. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. అప్పుడే నీ వాగ్దానం పట్ల నువ్వు ఓర్పు కలిగి జీవించి, ఈ ప్రాసెస్ అంతటితో ఓర్పుతో సహించి ఆయన కోసం ఎదురు చూసి నీ వాగ్దాన ఫలం నువ్వు పొందుకోగలవు, నీ వాగ్దాన జీవితాన్ని నువ్వు అనుభవించగలవు.